హాయ్ అండి. నేనైతే మన తెలంగాణలో ఉన్న నాకు తెలిసిన టెంపుల్స్‌కైతే వెళ్తున్నాననమాట. సో, ఎక్కడికెళ్తున్నా ఏంటని వీడియో చూపిచ్చేస్తాను. అంతకంటే ముందు వీడియోకి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ముందుగా బల్కంపేట ఎల్లమ్మ గుడికైతే వెళ్ళాను. సో, నాకైతే చాలా బాగా నచ్చుతుంది బల్కంపేట ఎల్లమ్మ. అంటే ఆ ఎల్లమ్మనే కాదు, ఏ టెంపుల్‌కెళ్ళినా నేను ప్రశాంతంగా ఉంటాను, పీస్‌ఫుల్‌గా ఉంటాననమాట. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ప్రశాంతంగా కూర్చున్నారో చూడండి. సో, ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. మేము టెంపుల్‌లోకి వెళ్ళడమే ఆలస్యం. వర్షం స్టార్ట్ అన్నమాట. ఇంక అలా ముందుకు వెళ్తూనే ఉన్నాము. వర్షం పడకుండా అయితే పైన రేకులైతే ఉన్నాయి. సో, అలా కొంచెం ఇదైపోయింది. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూస్తున్నారా? చాలా క్రౌడ్ ఉండే చాలా పెద్ద లైన్ అనమాట. అయినా గానీ అమ్మవారిని చూడాలనేసి అయితే ప్రశాంతంగా అలాగే నిమ్మలంగా వెళ్ళాను. చూడండి అమ్మవారిని వీడియో తీసుకుందాం అనుకున్నాను. కానీ నేను అమ్మవారిని చూడడంలో మునిగిపోయాను. కానీ వీడియో తీసుకోవడం అయితే అసలు తీసుకోలేకపోయాను. అలా ఉంటుంది గర్భగుడిలో అమ్మవారిని చూస్తూ మైమరిచిపోతాం అంతే ఇంకా. దానికి ఇంకేం చెప్పలేము. సో, దర్శనం అయిపోయి అలా బయటికి వస్తుంటే మాత్రం చిన్నగా పక్కకున్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. చాలా క్రౌడ్ ఉంది. సో, వీడియో తీసుకోవడానికైతే అసలు అవ్వలేదు నాతోటి. కానీ నా వరకు అయినంత వరకైతే ప్రయత్నించి అమ్మవారైతే టెంపుల్ అయితే వీడియో తీశాను. చూడండి గర్భగుడిలో సేమ్ ఇలాగే ఉంటారు అమ్మవారు కూడా. చాలామంది వెళ్ళే ఉంటారు. వెళ్ళిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి గాయ్స్. ఓకేనా. ఇక ఇక్కడ నుంచి నేనైతే ఫిల్మ్ నగర్ వెళ్ళాను డైరెక్ట్‌గా. ఫిల్మ్ నగర్‌లో ఇప్పుడు కొత్తగా కడుతున్న తిరుపతి చిన్న తిరుపతి అంటారు కదా! చిన్న తిరుపతి గుడి అనమాట. సో, ఇక్కడికైతే వచ్చేసాను. ముందు నుంచి తీయలేను. ఎందుకంటే అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి తీయనివ్వలేదు నన్ను. వెనక నుంచి తీసుకున్నాను. నేను వెళ్ళే టైంకైతే కరెక్ట్‌గా హారతి టైం అయిందనమాట. అసలు అక్కడ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే చూస్తూ ఉండిపోయాను వెంకటేశ్వర స్వామిని హారతి ఇచ్చేటప్పుడు. అచ్చం మన తిరుపతిలో ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటారు వెంకన్న స్వామి ఇక్కడ. చూడండి మీరు. ఎవరైనా ఇక్కడ ఫిల్మ్ నగర్‌కి వెళ్ళుంటే కామెంట్ చేయండి గాయ్స్. ఓకేనా. మీకెలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక మాతో పాటే మేఘాలు, వర్షాలు మాతో పాటే ఉన్నాయన్నమాట. చూడండి తెలుస్తుంది మీకు గూడా. ఇక మాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇక్కడ దర్శనం అయిపోగానే నేనైతే డైరెక్ట్‌గా మళ్ళీ ఆ పెద్దమ్మ గుడికైతే వచ్చేసాను. జూబ్లీ హిల్స్‌లో పెద్దమ్మ గుడికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. అంత దగ్గరికి వెళ్ళాం కదా! సో, అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాను. సో, ఇక్కడ కూడా అంతేనండి. దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ చాలా క్రౌడ్ అయినా ఓకే. ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. ఇక అమ్మవారిని ఫోటో తీసుకుందాం అనేసి వెళ్తే మాత్రం అసలు అమ్మవారు రారు. వీడియోలో కెమెరాలో అయితే అసలు అమ్మవారు క్లారిటీగా అస్సలు రారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా వెళ్ళుంటే. నేను కూడా ట్రై చేశాను. సో, రాలేదు. అయినా పర్లేదు. ఎందుకంటే అక్కడ అమ్మవారిని చూస్తూ ఒక 5 నిమిషాలైనా ప్రశాంతంగా ఉన్నాను. ఒక వీడియో తీయలేదన్న బాధే గానీ ఇంకేది లేదండి నాకైతే. సేమ్ ఇలాగే ఉంటారు అమ్మవారు. చూస్తున్నారు కదా! సో, ఈ వర్షానికి మాకైతే సరిపోయిందండి ఆ రోజైతే. ఇక అలా పులిహోర తీసుకొని తినేసాము, కూర్చున్నాము. చూడండి చాలా వర్షం పడుతుంది అయినా గానీ పబ్లిక్ అయితే ఎవరు ఆగట్లేదు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకంతే కదా! ఎవరైనా భక్తి ఉంటే మన భక్తి ముందు ఈ వర్షాలు, ఉరుములు, మెరుపులు ఎంత చెప్పండి? మీలో ఎంతమంది ఈ టెంపుల్స్ విజిట్ అయ్యారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా గైస్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్‌కి ఖచ్చితంగా నేను వీడియో తీసి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా. బాయ్.